గైస్ ఇమాజిన్ మీరు వెకేషన్ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళి ఒక హోటల్ని బుక్ చేశారు. ఆ హోటల్లో మీరు స్టే చేస్తున్న రూమ్ హాంటెడ్ అయితే, ఒక మిస్టీరియస్ అన్సీన్ ఎంటిటీ మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తే, రిలాక్స్ గైస్, ఇది కేవలం మీ ఊహ మాత్రమే. అయితే ఇలాంటి ఇన్సిడెంట్స్ రియల్గా జరిగాయి అంటే మీరు నమ్ముతారా? ఎస్ గైస్, మన ప్రపంచంలో చాలా హోటల్స్ ఉన్నాయి. అయితే చీకటి చరిత్ర కలిగిన కొన్ని హోటల్స్ కూడా ఉన్నాయి. హాంటెడ్ హోటల్స్ అని కూడా చెప్పొచ్చు. అలాంటి వాటిలో కొలరాడోలో ఉన్న స్టాన్లీ హోటల్ అనే హాంటెడ్ హోటల్ గురించి ఒక మిస్టీరియస్ స్టోరీని చెప్పబోతున్నాను. ఈ హోటల్ హాంటెడ్ అని చెప్పేసి అక్కడ చాలా మందికి తెలుసు. అయితే ఈ హోటల్లో 219 అనే రూమ్ ఉంది. ఆ రూమ్ గురించి చాలా మంది చాలా రకాలుగా చెబుతున్నారు. స్టీఫెన్ కింగ్ అనే వ్యక్తి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇతను ఎక్కువగా హారర్ నావెల్స్ రాస్తూ ఉంటాడు. ఇతని నావెల్స్ని ఇన్స్పైర్ చేసుకుని చాలామంది చాలా హారర్ మూవీస్ కూడా తీశారు. అయితే స్టీఫెన్ కింగ్ ఒకసారి ఈ స్టాన్లీ హోటల్లో రూమ్ నెంబర్ 219లో స్టే చేశారట. అతను ఆ రూమ్లో చాలా పారానార్మల్ యాక్టివిటీస్ని ఎక్స్పీరియన్స్ చేశాను అని చెప్పారు. అతను అక్కడ జరిగే ఆ పారానార్మల్ యాక్టివిటీస్ని ఇన్స్పైరింగ్గా తీసుకుని ఒక బుక్ని కూడా రాశారు. ఆ బుక్ ఆధారంగా షైనింగ్ అనే ఒక హారర్ మూవీని కూడా తీశారు. ఈ మూవీని మీరు ఇంకా చూడకపోతే వెంటనే చూసేయండి గాయస్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టీఫెన్ కింగ్ లాంటి వ్యక్తుల్ని కూడా భయపెట్టేలా ఆ రూమ్లో ఏం జరిగింది, అసలు ఆ రూమ్కి ఉన్న హాంటెడ్ బ్యాక్ స్టోరీ ఏంటి అనేది క్లియర్గా చెబుతాను. గాయస్, వీడియో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ముందు మన ఛానల్లో ఇలాంటి చాలా థ్రిల్లర్ స్టోరీస్ రాబోతున్నాయి. వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. 2003లో జాన్ మార్టిన్ అనే వ్యక్తి బిజినెస్ టూర్ కోసం కొలరాడో వెళ్ళాడు. అయితే అతని వర్క్ కంప్లీట్ అయ్యేలోపే చీకటి పడిపోయింది. ఆ రోజు రాత్రి అతను స్టే చేయడానికి కొలరాడోలో స్టాన్లీ హోటల్ని బుక్ చేశాడు. ఆ హోటల్లో రిసెప్షన్కి వెళ్ళి ఏదైనా రూమ్ అవైలబుల్గా ఉంటే ఇవ్వండి అని చెప్పేసి హోటల్ స్టాఫ్ని అడిగాడు. అయితే ఆ హోటల్ స్టాఫ్ ప్రజెంట్ అయితే ఖాళీగా రూమ్స్ ఏవి లేవు సార్, కాకపోతే 219 రూమ్ మాత్రమే ఖాళీగా ఉంది అని చెప్పేసి అన్నారు. అప్పుడు జాన్ సరే ఆ రూమే నాకు ఇవ్వండి అని చెప్పేసి అన్నాడు. అతను అలా అడగడం చూసి ఆ హోటల్ స్టాఫ్ షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆ హోటల్లో వాళ్ళు ఆ రూమ్ని ఎవ్వరికి ఇవ్వరు. జాన్కి కూడా మీకు ఈ రూమ్ని మేము ఇవ్వలేము అన్నట్టుగానే వాళ్ళు బిహేవ్ చేశారు. ఆ హోటల్ స్టాఫ్ బిహేవియర్ని చూసి ఇదేదో తేడాగా ఉంది అని చెప్పేసి జాన్కి డౌట్ వచ్చింది. కాకపోతే ఇక టైం అయిపోయింది కదా, అతనికి నిద్ర కూడా వస్తుంది. సరే ఆ రూమ్ ఏదో ఖాళీగా ఉందన్నారు కదా, అదే రూమ్ నాకు ఇవ్వండి అని చెప్పేసి అడిగాడు. ఇక ఆ హోటల్ స్టాఫ్ కూడా సరే అని చెప్పేసి జాన్కి రూమ్ నెంబర్ 219ని అలాట్ చేశారు. అప్పటికే టైం 11:30 అయిపోయింది. జాన్ స్నానం చేసి టీవీ చూస్తూ అలా పడుకున్నాడు. అంతవరకు ఆ రూమ్లో నార్మల్గానే ఉంది. ఎప్పుడైతే టైం 12 o'clock అయ్యిందో అప్పటి నుంచి ఆ రూమ్లో పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం స్టార్ట్ అయ్యాయి. జాన్ ఏమో ఆ రూమ్లో లైట్స్ టీవీ అన్నీ ఆఫ్ చేసి పడుకున్నాడు. అయితే ఉన్నట్టుండి ఆ రూమ్లో టీవీ ఆన్ అయిపోయింది. వాష్రూమ్లో ట్యాప్ ఆన్ అయినట్టు వాటర్ సౌండ్ కూడా వినిపించింది. జాన్ వెంటనే నిద్రలేచి వాష్రూమ్కి వెళ్ళి చూస్తే అక్కడ ఎలాంటి ట్యాప్ ఆన్ అవ్వలేదు. కానీ అతనికి మాత్రం వాటర్ ఫ్లో అవుతున్నట్టు సౌండ్ వినిపించింది. అతని రూమ్లో ఏసీని కూడా 25 degreesకి సెట్ చేసుకున్నాడు. కానీ రూమ్ మొత్తం గడ్డ కట్టుకుపోయేలాగా చాలా చల్లగా మారిపోయింది. ఇంతలో ఎవరో ఆ రూమ్ డోర్ని నాక్ చేస్తున్న సౌండ్ వినిపించింది. జాన్ వెంటనే వెళ్ళి రూమ్ డోర్ని ఓపెన్ చేశాడు. అయితే గది బయట ఎవ్వరూ లేరు. జాన్కి అసలు ఏమీ అర్థం కాలేదు. చాలా ఆశ్చర్యంగా ఉంది. రూమ్ని ఎవరో నాక్ చేసినట్టు అనిపించింది. బయట ఎవరు లేరేంటి అని చెప్పేసి అతను షాక్ అయిపోయాడు. మోస్ట్లీ ఇదంతా తన భ్రమ అనుకుని డోర్ని లాక్ చేసి మళ్ళీ లోపలికి వచ్చాడు. ఇక వెంటనే బెడ్ పైకి వచ్చి దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. అలా అతను పడుకున్న తర్వాత తన బెడ్ మొత్తం షేక్ అవుతున్నట్టు అతనికి అనిపించింది. కింద ఎవరో ఉండి ఆ బెడ్ని ఊపుతున్నారేమో అన్నట్టు అతనికి డౌట్ వచ్చిందనమాట. ఆ బెడ్ కిందకి తొంగి చూస్తే కింద చీకట్లో అతనికి మెరుస్తున్న 2 కళ్ళు కనిపించాయి. ఇక జాన్ భయపడి ఆ బెడ్ దిగి బయటకు వచ్చాడు. అదే టైంలో అతను లాక్ చేసిన ఆ రూమ్ డోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోయి బయట నుండి చల్ల గాలి లోపలికి వచ్చింది. ఆ గాలికి ఆ రూమ్లో ఉన్న బట్టలు కుర్చీలు అన్నీ పైకి తేలుతున్నాయి. అదంతా చూసి అతను లిటరలీ షాక్లో ఉన్నాడు. ఇదంతా నిజమా లేకపోతే నాకు వచ్చిన పీడకల అనే కన్ఫ్యూజన్లో ఉన్నాడు.
అప్పుడే ఆ రూమ్ డోర్ నుండి ఎవరో తన వైపే వస్తున్నట్టు అతనికి అడుగుల శబ్దాలు కూడా వినిపించాయి. జాన్ భయంతో కదలకుండా అల్లా ఫ్రీజ్ అయిపోయాడు. ఒక వింత ఆకారం చీకట్ట నడుస్తూ అతని దగ్గరకు వచ్చింది. ఇక వెంటనే జాన్ ఆ రూమ్ నుండి బయటికి పారిపోయాడు. అసలింతకీ ఆ గదిలో ఏముంది, జాన్కు కనిపించిన ఆ ఆకారం ఎవరిది అనే దాని గురించి ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. 1995లో ఎలిజా హౌరింగ్ అనే మహిళ మిస్టీరియస్ గా ఈ స్టాన్లీ హోటల్లో రూమ్ నంబర్ 219లో మరణించింది. ఆమె చనిపోయే ముందు రోజు తన ఫ్రెండ్కి కాల్ చేసి, ఈ హోటల్లో నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను, ఎవరో నా వైపే చూస్తున్నారు అని చెప్పేసి తన ఫ్రెండ్కి చెప్పిందట. తన ఫ్రెండ్ ఏదో క్యాజువల్గా ఇలా చెబుతుంది అని చెప్పేసి అనుకుంది. అయితే మరుసటి రోజు ఎలిజా ఆ హోటల్లో ఉరివేసుకుని చనిపోయినట్టు ఆ హోటల్ వాళ్ళు చెప్పారు. ఇక ఆమె చనిపోయిన దగ్గర నుండి ఆ రూమ్లోకి ఎవరు స్టే చేయడానికి వచ్చినా కూడా వాళ్ళందరూ పారానార్మల్ యాక్టివిటీస్ని ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళట. ఇంకొంతమంది ఏం చెబుతున్నారంటే, వాళ్ళు రాత్రిపూట నిద్రపోయినప్పుడు ఒక మహిళ గెట్ అవుట్ అని చెప్పేసి వాళ్ళ చెవిలో చెప్పినట్టు వాళ్ళకి వాయిస్ వినిపించేదట. మరికొంతమందికి వాళ్ళు పడుకున్నప్పుడు ఆ రూమ్ డోర్ దగ్గర ఎవరో నుంచుని వాళ్ళనే చూస్తున్నట్టు అనిపిస్తుందని చెప్పారు. ఆ హోటల్లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పటి నుండి 219 రూమ్ ఖాళీగానే ఉంది. అందులో ఎవరూ స్టే చేయడానికి ఇష్టపడలేదు. అయితే వాళ్ళకి బాగా లాస్ వస్తుంది అని చెప్పేసి అక్కడికి వచ్చే కస్టమర్లకి ఆ రూమ్ గురించి, ఆ రూమ్లో జరిగిన ఈ ఇన్సిడెంట్స్ గురించి చెప్పట్లేదు. కొలరాడోలో ఇప్పటికీ ఆ హోటల్ రన్నింగ్లోనే ఉంది. మీలో ఎవరికైనా పారానార్మల్ యాక్టివిటీస్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటే ఆ హోటల్లో రూమ్ నెంబర్ 219లో స్టే చేయొచ్చు. ఆ ధైర్యం మీకుందా? అయితే ఈ స్టోరీ గురించి మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి పారానార్మల్ స్టోరీస్ మన ఛానల్లో నేను ప్రతిరోజు అప్లోడ్ చేస్తూనే ఉంటాను. మీరు మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చిన బెల్ అని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.